హాయ్ అండి. ప్రోమో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఫన్నీగా ఉంటుంది అనమాట. నాకు సార్ రావడంతోనే మీకెవ్వరికి ఫైరింగ్ లేదు, ఏం లేదు, హ్యాపీగా ఉండండి, ఎవరి గురించి ఏం మాట్లాడనని చెప్పేస్తాడు. ఇంకోటి, ఈ వీక్ అయితే డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఈరోజు సుమన్ శెట్టి అయితే ఎలిమినేట్ అవుతాడు అనమాట. ఎలా ఎలిమినేట్ అవుతాడు ఏంటనేది ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సార్ రాగానే డెమోన్ని లేపుతానమాట. లేపి డెమోని చూసిన వారితో వెళ్ళిన తర్వాత నువ్వు అందరితో చాలా బాగా కలిసిపోయినావు, చాలా హ్యాపీగా ఉన్నావు అని హ్యాపీగా సందడిగా ఉన్నావు, బాగా అనిపిస్తుంది ఇలా చూస్తుంటే, చాలా అంటే చాలా బాగుంది ఈ వీక్ అయితే అని చెప్పి చెప్తానమాట. నాకు కూడా అలాగే ఉంది సార్, నాకు కూడా చాలా బాగా అనిపించింది అని చెప్పి డెమోని కూడా చెప్తానమాట. అలా చెప్పిన తర్వాత సంజన గారు ఉండి డెమోన్ మీద సెటైర్స్ వేస్తారనమాట, కామెడీగా. ఇంకా ఆయిషా రమ్య కూడా ఉంటే బాగుండని ఒక అన్నాడు సార్ అని చెప్పి కామెడీ చేస్తానమాట. మొత్తం ఎపిసోడ్ అయితే ఫుల్ ఫన్ ఉంటుంది. ఇంకోటి, డెమోన్ అయితే రీతు వెళ్ళిన తర్వాత ఎవరి గ్రూప్ వాళ్ళకి అయిపోయింది, ఎవరితో ఉండాలనో తనకు అర్థమవుతుంది అన్నట్టు అనిపించింది నాకైతే. నిజంగా సింగిల్గా ఆడిండు డెమోన్ అయితే, తను జెన్యున్గా ఉన్నాడని నాకు అనిపించింది. ఈ వీక్ అయితే డెమోన్ అయితే చాలా బాగా అనిపించిండు, అందరితో చాలా బాగా కలిసిపోయిండు అనమాట. నిజంగా నాకు సార్ చెప్పినట్టు. సో నాకు కూడా భలే అనిపించింది. చాలా ఫన్నీగా కామెడీస్ చేసుకుంటూ సెటైర్స్ ఇస్తూ తనుజని బాగా ఏడిపించిండు ఈ వీక్ మొత్తము. సో నెక్స్ట్ నాకు సార్ అయితే ఒక టాస్క్ ఇస్తాను అనమాట. ఆ టాస్క్ వచ్చేసి ఎవరిని ట్రస్ట్ చేస్తాం, ఎవరిని ట్రస్ట్ చేయము అని ఒకరి పేరు చెప్పాలన్నమాట. ఇద్దరు పేరు చెప్పాలి. అలా ఎవరికైతే ట్రస్ట్ చేస్తామంటామో వాళ్ళకి గ్రీన్ ఫ్లాగ్ వేయాలన్నమాట. ఎవరినైతే ట్రస్ట్ చేయము అనుకుంటే వాళ్ళకి రెడ్ ఫ్లాగ్ వేయాలన్నమాట. అలా ఒకరిని లేపుతానమాట. ఎవరినంటే ఫస్ట్ లేపింది ఎవరినంటే సంజన గారిని లేపుతారు. సంజన గారు లేపినప్పుడు సంజన గారు అయితే ఇమాన్యుయల్కి ట్రస్ట్ అని పెడతాను అనమాట, గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి. ఎప్పటికైనా నేను ఇమాన్యుయల్ని నమ్ముతాను, ఈ హౌస్లో నమ్మేది ఒకరిని ఇమాన్యుయల్ అని చెప్తుంది. ట్రస్ట్ చేయండి ఎవరినంటే తనుజన్ అని చెప్తాను అనమాట, రెడ్ ఫ్లాగ్ ఇస్తుంది. ఎందుకు అంటే నాకు తనతో అంత బాండింగ్ లేదు డే 1 నుంచేలైనా సరే. ఇంకోటి, తనతోని ఈ వీక్ మొత్తం నాకు డిస్టర్బెన్స్గా ఉంది. సో అందుకే తనుజన్ అని చెప్తాను అనమాట. ఇంకా నాకు ఈ పాయింట్లో కూడా కరెక్టే అనిపించింది, ఎందుకంటే తనకి అసలు ఈ వీక్ పడలేదు. సో సంజన గారు ఏది ఉన్నా స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్తారు, మొహం ముంగల్ని చెప్పేశారు. తనలో నచ్చిందంటే అదే నాకు. ఏది ఉంటే అది చెప్పేశారు, మనసులో ఒకటి పెట్టుకొని భజన అయితే చేయదు ఎవరికి. సో అదే నాకు నచ్చింది. సో నెక్స్ట్ భరణి గారు లేచి సుమన్ శెట్టి గారిది ట్రస్ట్ పెడతారనమాట. గ్రీన్ ఫ్లాగ్ పెట్టి తనతో నాకు ఈ హౌస్లో అందరికన్నా ఎక్కువ ట్రస్ట్ చేసేది నేను తననే, చివరి వరకు నేను తననే ట్రస్ట్ చేస్తాను అని చెప్తానమాట. అది నాకు చాలా బాగా నచ్చింది. ట్రస్ట్ చేయలేను ఇంట్లో అంటే నేను డెమోని ట్రస్ట్ చేయలేను, ఎందుకంటే తనకి నాకు కొన్ని డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. మా ఇద్దరికి ఎక్కడ సెట్ అవ్వట్లేదు అని చెప్తానమాట. ఇంకా అప్పుడు నాకు సార్ ఉండి ఇంకా సుమన్ శెట్టి నీ బాండింగ్ ఎలా ఉందో నేను చూపిస్తా ఒక వీడియోలో అని చెప్పి ఒక వీడియో అయితే ప్లే చేశాను అనమాట. ఆ వీడియోలో చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. వీళ్ళిద్దరి బాండింగ్ గురించి, వీళ్ళిద్దరి స్నేహం గురించి చాలా బాగుంటుంది ప్రోమో అయితే. నిజంగా డే 1 నుంచి వీళ్ళిద్దరు చాలా బాగున్నారు. అది ఏ వీడియోలోనే తెలిసిపోతుంది, అసలు ఆ ప్రోమోలో తెలిసిపోతుంది ఈజీగా. చాలా బాగా డే 1 నుంచి వీళ్ళిద్దరు ట్రస్ట్ చేసుకోవడము, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడము చాలా అంటే చాలా బాగుంది. ఏవి కూడా చాలా బాగుంటుంది అనమాట. అంటే ఈ వీడియో బాగా క్రియేట్ చేశారు బిగ్ బాస్ వాళ్ళిద్దరిది. సో నాకు మంచి, ఇంకోటి మిడిల్లో సంజన గారు కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నారనమాట. అది ఇంకా బాగా అనిపించింది నాకైతే. సో మొత్తానికైతే భరణి గారిది సుమన్ శెట్టిదిగా అయితే ప్రోమోలో వచ్చిన వీడియో అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరు చాలా ఎమోషనల్ అయిపోతారు. అయినా నాకు ఒకటి అనిపించింది, భరణి ఎక్కువ తనుజని ట్రస్ట్ చేస్తాడు, కానీ తనుజ ఈ వీక్ తనని ఇమాన్యుయలే ఎక్కువ నాకు ప్రియారిటీ, తనకు తర్వాతనే నువ్వు అని చెప్పిన తర్వాత తనకి చాలా హార్ట్ బ్రేక్ అనిపించింది. బట్ ఆయన అయితే చాలా అంటే చాలా ఫీల్ అయ్యిండు, ఎందుకంటే తన కోసం ప్రతి దగ్గర స్టాండ్ తీసుకుంటూ తనుజ కోసం చాలా బాగా సపోర్ట్ చేసిండు డే 1 నుంచి. అలాంటిది నేను ఇన్నిసార్లు సపోర్ట్ చేసి ఇన్నిసార్లు తనుజని అలా చూసుకుంటే ఇమాన్యుయల్ తర్వాత నేనంటే ఎందుకు నాలో ఇమాన్యుయల్ కంటే నాకంటే ఇమాన్యుయల్ ఏం చేసిండు అని చెప్పి బాగా ఫీల్ అయ్యిండు అనమాట. ఆ ఉద్దేశంలో ట్రస్ట్ అయితే తనుజకి ఇవ్వలేదని నాకు అనిపించింది ఇండైరెక్ట్గా. ఆల్రెడీ సుమన్ శెట్టి డే 1 నుంచి నమ్ముతుండు కాబట్టి సుమన్ శెట్టికి ఇచ్చిండు. ఒకటి తను చెప్పిన రీజన్ కూడా సుమన్ శెట్టికి చాలా బాగా అనిపించింది, నాకు జెన్యున్ రీజన్ ఇచ్చిండు. ఎంత మనసులు ఉన్నా కానీ తనుజన్ అయితే ఒక్క మాట అనలేదు, తన బాండింగ్ కూడా కంటిన్యూ చేసిండు అనమాట.
సో మీకేమనిపించింది ఏంటి భరణి గారి అండ్ సుమన్ శెట్టి ఇద్దరు బాండింగ్ చూసి మీకు ఏమనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.